ఓకే. హాయ్ అందరికి. ఫైనల్లీ స్మాక్ డౌన్ అయితే అయిపోయింది. ఈ రోజు జరిగిన స్మాక్ డౌన్ ఒక టేపుడ్ స్మాక్ డౌన్ ఉండే. సో, ఈ స్మాక్ డౌన్‌ని ముందే రికార్డ్ చేసి పెట్టినారు. సో, స్మాక్ డౌన్‌లో ఏమేమి జరిగినాయో అన్నీ ఈ వీడియోలో మాట్లాడదాం. అండ్ దానికన్నా ముందు రోమన్ రైన్స్ ఫ్యాన్స్ కోసం ఒక మంచి గుడ్ న్యూస్ అయితే ఉంది. సో, ఆ గుడ్ న్యూస్ గురించి మాట్లాడి స్మాక్ డౌన్ హైలైట్స్‌లోకి వెళ్దాం. సో, ఫస్ట్‌గా రోమన్ రైన్స్ గురించి మాట్లాడదాం. సో, రోమన్ రైన్స్ ఫైనల్లీ స్పాట్ అయితే అయిపోయినారు. మీరొకసారి స్క్రీన్ మీద చూడండి. రోమన్ రైన్స్ చిన్న పిల్లలతో కలిసి ఫోటో అయితే దిగినారు. సో, ఈ ఫోటోలో ఉన్న పిల్లలంతా క్యాన్సర్ పేషెంట్స్ అంట. సో, క్యాన్సర్ పేషెంట్స్‌ని గెలవడానికి రోమన్ రైన్స్ అయితే వెళ్ళినారన్నమాట. సో, నిజంగా చాలా చాలా మంచి విషయం అని చెప్పుకోవాలి రోమన్ రైన్స్ ఫ్యాన్స్ కోసం. సో, ఆ క్యాన్సర్ పేషెంట్స్‌ని గెలవడానికి రోమన్ రైన్స్ వెళ్ళినారు. అండ్ అంతేకాకుండా సో, అక్కడున్న ఫ్యాన్స్ కోసం ఒక పిజ్జా పార్టీని సెలబ్రేట్ చేసినారు రోమన్ రైన్స్. సో, వెళ్ళడమే కాదు ఒక పార్టీని కూడా సెలబ్రేట్ చేసినారు. అండ్ ఆ చిన్న పిల్లల మొఖాన్ని చూడండి. చాలా చాలా హ్యాపీగా ఉన్నారు రోమన్ రైన్స్ వచ్చినందుకు, రోమన్ రైన్స్‌ని కలిసినందుకు. సో, ఇదంతా జరిగింది ఒక హాస్పిటల్‌లో. సో, హాస్పిటల్‌లో రోమన్ రైన్స్ వెళ్ళి ఒక పార్టీని అయితే సెలబ్రేట్ చేసినారన్నమాట. అండ్ రోమన్ రైన్స్ ఫ్యాన్స్ కోసం ఇంకొక గుడ్ న్యూస్ కూడా ఉంది. సో, ఆ గుడ్ న్యూస్ ఏంది అంటే సో, ఇప్పుడు నెక్స్ట్ మనకి స్మాక్ డౌన్ అనేది యూఎస్ఏ నెట్వర్క్ పైన వస్తది కదా! సెప్టెంబర్ 13 నుంచి. సో, మనకి ఆ స్మాక్ డౌన్ కోసం రోమన్ రైన్స్ అఫీషియల్‌గా అడ్వర్టైజ్ ఉండే. బట్ ఉన్నట్టుండి డబ్ల్యూడబ్ల్యూఈ రిమూవ్ చేసింది. అండ్ ఇప్పుడు యూఎస్ఏ నెట్వర్క్ వాళ్ళు ఒక టీజ్ అయితే చేస్తున్నారు. మేబీ రోమన్ రైన్స్ ఆ స్మాక్ డౌన్‌లో వచ్చినా రావచ్చని. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. సో, ఇప్పుడు యూఎస్ఏ నెట్వర్క్ వాళ్ళు ఏమని ట్వీట్ చేసినారంటే సో, సెప్టెంబర్ 13న స్మాక్ డౌన్ అనేది యూఎస్ఏ నెట్వర్క్ పైన వస్తుందని చెప్పినారు. అండ్ దాని కింద రోమన్ రైన్స్ ఫోటోని యాడ్ చేసినారు. సో, రోమన్ రైన్స్ ఫోటోని యాడ్ చేయాల్సిన అవసరం ఏముంది? సో, ఇప్పుడు నార్మల్‌గా ఆ స్మాక్ డౌన్‌లో కోడీ రోడ్స్ వస్తున్నారు, సోలో సికో వస్తున్నారు. సో, వాళ్ళ ఫోటోని యాడ్ చేయొచ్చు కదా! సో, ఇప్పుడు కోడీ రోడ్స్ ఛాంపియన్. సో, ఛాంపియన్ ఫోటోని యాడ్ చేయాల్సింది. బట్ ఇప్పుడు రోమన్ రైన్స్‌ని ఎందుకు యాడ్ చేసినారు? సో, మేబీ ఇదొక టీజ్ కావచ్చు, లేదంటే హింట్ కావచ్చు. ఆ స్మాక్ డౌన్‌లో రోమన్ రైన్స్ వస్తారని. సో, చూద్దాం. మనం కొంచెం వెయిట్ చేస్తే మనకు ఇంకా కొంచెం క్లారిటీ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో, ఇప్పుడు ఈ ట్వీట్‌ని చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? రోమన్ రైన్స్ మరి నిజంగానే వస్తారని అనిపిస్తుందా లేదా? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం జాన్ సీనా గురించి. సో, మన జాన్ సీనా న్యూ మర్చెండైజ్ అయితే రిలీజ్ అయిపోయినాయి. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ఇక స్మాక్ డౌన్ హైలైట్స్ గురించి. ఈరోజు స్మాక్ డౌన్ స్టార్టింగ్‌లోనే మనకి ఎలియా నైట్ అయితే వచ్చినారు. సో, ఎలియా నైట్ రింగ్‌లోకి వచ్చి ఫ్యాన్స్ గురించి చాలా చాలా మంచిగా మాట్లాడతారు. 27 సంవత్సరాల తర్వాత బెర్లిన్‌లోకి మళ్ళొకసారి డబ్ల్యూడబ్ల్యూఈ అడుగుపెట్టింది. సో, మీరు దానికి డిజర్వ్ అని ఎలియా నైట్ చెప్తారు. సో, అక్కడున్న ఫ్యాన్స్ గురించి మంచిగా మాట్లాడతారు. అండ్ దాని తర్వాత ఎలియా నైట్ యూఎస్ ఓపెన్ ఛాలెంజ్ అయితే చేస్తారు. సో, దాన్ని యాక్సెప్ట్ చేయడానికి లుడ్విగ్ కైజర్ అయితే వస్తారనమాట. సో, తన హోమ్ టౌన్ కాబట్టి చాలామంది ఫ్యాన్స్ లుడ్విగ్ కైజర్‌కి సపోర్ట్ చేసినారు. సో, నిజంగా లుడ్విగ్ కైజర్‌కి సో, ఇంత సపోర్ట్ ఎక్కడ దొరకలేదు. సో, తన హోమ్ టౌన్ కాబట్టి సో, కంపల్సరీగా తనకి అప్రిషియేషన్ వస్తది. సో, కావాల్సింది వచ్చింది. ఫ్యాన్స్ సపోర్ట్ కిర్రాక్‌గా చేసినారు. సో, దాని తర్వాత లుడ్విగ్ కైజర్ రింగ్‌లోకి అయితే వస్తారు. సో, లుడ్విగ్ కైజర్ ఏమంటారంటే సో, నీ దగ్గరున్న యూఎస్ ఛాంపియన్‌షిప్‌ని నేను తీసుకుంటాను. నేను విన్ అవుతాను. అండ్ దాని తర్వాత నేను యూరోపియన్ ఛాంపియన్‌షిప్‌గా మార్చేస్తానని మన లుడ్విగ్ కైజర్ చెప్తారు. అండ్ దాని తర్వాత ఎలియా నైట్ ఏమంటారంటే సో, నువ్వు దీన్ని మార్చాలంటే నువ్వు ఫస్ట్ విన్ అవ్వాలి. సో, నాతో ఫైట్ చేయాలి, నన్ను ఓడించాలి, నువ్వు అప్పుడు విన్ అవ్వాలి. బట్ నీ ముందుంది ఎలియా నైట్. ఎలియా నైట్‌ని ఓడించడం అంత ఈజీ కాదని ఎలియా నైట్ చెప్తారు. అండ్ దాని తర్వాత ఇంకేముంది వీళ్ళ మధ్య మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. లుడ్విగ్ కైజర్ వర్సెస్ ఎలియా నైట్ మధ్య యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్. సో, ఈ మ్యాచ్‌లో లుడ్విగ్ కైజర్ బాగానే ఫైట్ చేసినారు. సో, ఎక్కువ శాతం మ్యాచెస్‌లో కొంచెం చీటింగ్ చేస్తారు. బట్ ఈ మ్యాచ్‌లో ఆ చీటింగ్ లాంటిది ఏమీ జరగలేదు. క్లీన్‌గా ఫైట్ చేశారు మన లుడ్విగ్ కైజర్. అండ్ ఫ్యాన్స్ కూడా బాగానే సపోర్ట్ చేసినారు. సో, నాకేమనిపించిందంటే ఈ మ్యాచ్‌లో ఎండింగ్‌లో మనకి వన్ బీఎఫ్టీతో లుడ్విగ్ కైజర్ ఓడిపోతారు. సో, ఇంకొక బీఎఫ్టీ కనెక్ట్ చేసిన తర్వాత లుడ్విగ్ కైజర్ ఓడిపోతే బాగుంటుందని నాకైతే అనిపించింది. సో, ఎంతైనా లుడ్విగ్ కైజర్ హోమ్ టౌన్‌లో ఫైట్ చేసినారు. సో, అంత ఈజీగా లుడ్విగ్ ఓడిపోతే బాగుండదని నాకైతే అనిపించింది. సో, అలాగే జరిగింది. ఈజీగానే ఓడిపోయినారని అనిపించింది. సో, ఏదేమైనా తన హోమ్ టౌన్‌లో ఫైట్ చేసే ఛాన్స్ అయితే లుడ్విగ్ కైజర్‌కి వచ్చింది. సో, అదే హ్యాపీ న్యూస్ అని చెప్పుకోవాలి లుడ్విగ్ కైజర్‌కి. అండ్ నెక్స్ట్ మనకి బ్యారన్ కార్బిన్ అండ్ అపోలో క్రూస్ వర్సెస్ ఏంజెల్ అండ్ హంబర్టో మధ్య ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ అయితే జరిగింది.
సో ఈ మ్యాచ్ బాగానే ఉంది. బ్యారన్ కార్బిన్ అండ్ అపోలో క్రూస్ కిరాక్‌గా ఫైట్ చేసినారు. వాళ్ళే విన్ అవుతారనిపించింది ఈ మ్యాచ్‌లో. బట్ ఎంతైనా అక్కడ శాంటోస్ ఎస్కోబార్ ఉన్నారు. సో చీట్ చేస్తారని అందరికి తెలిసిందే. సో ఈ మ్యాచ్‌లో చీటింగ్ చేసినారు. సో రెఫరీ చూడకముందు మన బ్యారన్ కార్బిన్‌ని స్టీల్ స్టెప్స్ పైన అటాక్ చేసినారు. సో దాన్ని రెఫరీ చూడరు. సో దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని సో ఈ మ్యాచ్‌లో ఏంజెల్ అండ్ హంబర్టో విన్ అవుతారన్నమాట. అండ్ నెక్స్ట్ మనకి సోలో సికోవా అండ్ తామా టోంగాలోవా అండ్ జాకబ్ ఫటు అయితే కనిపిస్తారు. సో మనకి సోలో సికోవా చాలా చెప్తారు. సో సోలో ఏమంటారంటే సో నేను చాలా సాక్రిఫైస్ చేసినాను. సో నేను ఇప్పుడు ఈ బ్లడ్ లైన్ ముందుకు నడిపిస్తున్నప్పుడు నా బ్రదర్ని సాక్రిఫైస్ చేసినాను. అండ్ దాని తర్వాత పాల్ హేమర్ని అండ్ ఇప్పుడు రోమన్ రేన్స్ని. సో వీళ్ళందరిపైన అటాక్ చేసినాను. అండ్ ఇప్పుడు నా ఫ్యామిలీ కోసం నేను ఏదైనా చేస్తాను. సో ఇప్పుడు నాకు కావాల్సింది కంపల్సరీగా నేను తీసుకుంటానని మన సోలో సికోవా చెప్పినారు. అండ్ ఇప్పుడు కెవిన్ ఓవెన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ ఉంది కదా. సో ఈ మ్యాచ్‌లో ఎవరు విన్ అయినా సరే నేను ఆ టైటిల్ కోసం వస్తానని ఒక టైప్‌లో సోలో సికోవా చెప్పినారు. అండ్ ఇప్పుడు ఈ మ్యాచ్‌లో ఎవరు విన్ అయినా సరే ఇప్పుడు కోడీ రోడ్స్ విన్ అయినా అండ్ కెవిన్ ఓవెన్స్ విన్ అయినా సో కంపల్సరీ మన సోలో సికోవా ఆ టైటిల్ కోసం వస్తారంట. అండ్ ఇప్పుడు మేబీ బ్యాషిన్ బెర్లిన్‌లోనే కోడీ రోడ్స్ పైన అటాక్ చేసినా చేయొచ్చు అన్నమాట. సో ఇలాంటి రూమర్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఈ స్మాక్ డౌన్‌తో ఒక క్లారిటీ అయితే వచ్చిందన్నమాట. సో కంపల్సరీ మళ్ళీ సోలో సికోవా టైటిల్ కోసం ఫైట్ చేస్తారని. అండ్ నెక్స్ట్ రింగ్‌లో మనకి నిక్ ఆలిస్ అయితే ఉంటారు. సో నిక్ ఆలిస్ అక్కడున్న ఫ్యాన్స్‌కి చాలా థ్యాంక్స్ చెప్తారు. సో ఇంతగానం సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ దాని తర్వాత మన నిక్ ఆలిస్ కెవిన్ ఓవెన్స్‌కి ఇంట్రడ్యూస్ చేస్తారు. సో కెవిన్ ఓవెన్స్ రింగ్‌లోకి వచ్చేస్తారు. అండ్ దాని తర్వాత కోడీ రోడ్స్‌కి ఇన్వైట్ చేస్తారు. అండ్ కోడీ రోడ్స్ కూడా రింగ్‌లోకి అయితే వస్తారన్నమాట. అండ్ దాని తర్వాత నిక్ ఆలిస్ బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోతారు. సో కోడీ రోడ్స్ అండ్ కెవిన్ ఓవెన్స్ మధ్య ఒక మంచి సెగ్మెంట్ అయితే చూడడానికి దొరికింది. సో ఈ సెగ్మెంట్ స్టార్టింగ్‌లోనే మనకి కెవిన్ ఓవెన్స్ కోడీ రోడ్స్ స్టైల్‌లో ఫ్యాన్స్‌కి అడుగుతారు. మనం ఈరోజు దేని గురించి మాట్లాడుకుందామని. అండ్ అప్పుడు కోడీ రోడ్స్ కొంచెం షాక్ అయ్యి సో అది ఛాంపియన్ స్టైల్, అది నా స్టైల్ అని ఒక టైప్‌లో చెప్తారన్నమాట. సో ఈ సెగ్మెంట్ మొత్తం సో మన కోడీ రోడ్స్‌కి ఇంజ్యూరీ అయినట్టుగా అండ్ మన కెవిన్ ఓవెన్స్ హీల్ టర్న్ చేశారన్నట్టుగా అంటే కోడీ రోడ్స్‌కి చీట్ చేశారన్నట్టుగా నడిచింది. సో అసలు కెవిన్ ఓవెన్స్ ఏమంటారంటే కోడీ రోడ్స్‌ని అంటారు, అసలు నువ్వు 100% మెడికల్లీ క్లియర్ ఉన్నవా? సో నువ్వు ఎందుకో అంటే కరెక్ట్‌గా లేవని నాకు అనిపిస్తుంది. నువ్వు మెడికల్లీ క్లియర్ లేవు అని మన కెవిన్ ఓవెన్స్ కోడీ రోడ్స్‌తో అంటారు. అంటే నీ మోకాల్లో ఏదో ప్రాబ్లమ్ ఉంది. సో నీ మోకాలు క్లియర్‌గా లేదు. సో అది నాకు క్లియర్‌గా అర్థమవుతుందని మన కెవిన్ ఓవెన్స్ అంటారు. సో అప్పుడు కోడీ రోడ్స్ ఏమంటారంటే సో నువ్వు అలా అనుకున్నది ఏమి కాదు. సో నా మోకాలు బాగానే ఉంది. నేను 100% క్లియర్‌గా ఉన్నాను. అండ్ నేను బ్యాషిన్ బెర్లిన్‌లో ఫైట్ చేస్తానని కూడా మన కోడీ రోడ్స్ చెప్పడం అయితే జరిగింది. అండ్ దాని తర్వాత మన కెవిన్ ఓవెన్స్ ఏమంటారంటే సో నాకు చాలా మెసేజ్‌లు వచ్చినాయి. చాలామంది ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. అండ్ నువ్వు మెడికల్ రూమ్‌లోకి కూడా వెళ్ళినట్టుగా తెలుస్తుంది. సో ఇప్పుడు నువ్వు నిజంగానే మెడికల్లీ క్లియర్ అయ్యి ఉంటే నువ్వు ఎంట్రీలో ఎందుకని కింద కూర్చోలేదు? సో నువ్వు ఎందుకు షో ఆఫ్ చేయలేదు కింద కూర్చొని అని మన కెవిన్ ఓవెన్స్ కోడీ రోడ్స్‌కి అంటారు. సో అప్పుడు కోడీ రోడ్స్ ఏమంటారంటే సో నేను 100% మెడికల్లీ క్లియర్ ఉన్నాను. ఒకసారి చూడు. అండ్ మన కోడీ రోడ్స్ ఆ కాల్‌ని రింగ్‌కేసి కొట్టి చూపిస్తారు. నేను మెడికల్లీ క్లియర్‌గానే ఉన్నానని. అండ్ ఇప్పుడు బ్యాషిన్ బెర్లిన్‌లో మన ఇద్దరం ఫైట్ చేస్తున్నాం. సో ఇది కంపల్సరీగా ఫ్రెండ్లీగానే ఉంటది. సో దాని తర్వాత అంటే ఇప్పుడు మ్యాచ్ అయిపోయిన తర్వాత కూడా మనం ఫ్రెండ్లీగా ఉంటామా అని మన కోడీ రోడ్స్ కెవిన్ ఓవెన్స్‌కి అడుగుతారు. సో అప్పుడు కెవిన్ ఓవెన్స్ ఏమంటారంటే సో ఆ మైక్‌లో చెప్పరు. మైక్ కింద పడేస్తారు. మన కోడీ రోడ్స్ చెవిలో ఏదో చెప్తారు. అండ్ అక్కడ నుండి వెళ్ళిపోతారు. సో ఇప్పుడు కెవిన్ ఓవెన్స్ కోడీ రోడ్స్‌కి ఏం చెప్పినారు? అండ్ ఆ మాట చెప్పిన తర్వాత కోడీ రోడ్స్ ఫేస్ అనేది చాలా అంటే చాలా చేంజ్ అయిపోయింది. చాలా అంటే చాలా సైలెంట్ అయిపోయినారు. సో ఏదో ఖచ్చితంగా ఏదో పెద్ద మాటనే చెప్పుంటారు. సో అదేందో మనకి ఇంకా క్లారిటీగా తెలియదు. సో మరి మీకేమనిపిస్తుంది? కోడీ రోడ్స్ పైన కెవిన్ ఓవెన్స్ టర్న్ అవుతారని మీకు అనిపిస్తుందా? కెవిన్ ఓవెన్స్ హీల్ టర్న్ చేస్తారని మీకు అనిపిస్తుందా? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మనకి బ్యాక్ స్టేజ్‌లో మన ఆస్టిన్ థియరీ అండ్ గ్రేసన్ వాలర్ అపోలో క్రూస్‌కి అండ్ బ్యారన్ కార్బిన్‌కి ఇన్సల్ట్ చేస్తారు. మీరు మ్యాచ్‌లో ఓడిపోయినారు అన్నట్టుగా. అండ్ అప్పుడు అపోలో క్రూస్ బ్యారన్ కార్బిన్‌ని ఆపేస్తారు. సో ఆ మాట చెప్పిన తర్వాత బ్యారన్ కార్బిన్‌కి చాలా కోపం వస్తది. సో వాళ్ళ పైన అటాక్ చేద్దామని చూస్తారు. సో అందుకనే అపోలో క్రూస్ బ్యారన్ కార్బిన్‌ని ఆపేసి అంటే అక్కడ నుండి తీసుకొని వెళ్ళిపోతారు. అండ్ నెక్స్ట్ మనకి రింగ్‌లో కార్మెలో హేస్ వర్సెస్ ఆండ్రాడే మధ్య ఒక సింగిల్ మ్యాచ్ అయితే జరిగింది. సో మ్యాచ్ నిజంగా చాలా కిర్రాగా ఉంది. సో లాస్ట్ టైం కూడా వీళ్ళ మధ్య మ్యాచ్ జరిగింది. సో అప్పుడు కూడా బ్యాంగర్ మ్యాచే అండ్ ఇప్పుడు కూడా బ్యాంగర్ మ్యాచే. సో విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో మళ్ళీ కార్మెలో హేసే విన్ అయినారు. సో ఈసారి కొంచెం క్లీన్‌గా ఓడించినారు కార్మెలో హేస్ మన ఆండ్రాడేని. అండ్ స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్లో మిచెన్ వర్సెస్ నయా జాక్స్ మధ్య WWE ఉమెన్స్ ఛాంపియన్షిప్ మ్యాచ్ అయితే జరిగింది. సో ఈ మ్యాచ్ స్టార్టింగ్‌లోనే మనకి మిచెన్ కెండోన్ స్టిక్స్ అండ్ ట్రాష్ క్యాన్స్ అయితే తీసుకొని వస్తది. సో రాగానే వాటితో అటాక్ చేస్తది. కెండోన్ స్టిక్స్‌తో అటాక్ చేస్తది. సో మ్యాచ్ చాలా తక్కువ టైం అయితే వచ్చింది.
సో ఈ మ్యాచ్లో టేబుల్ని కూడా యూజ్ చేసినారు అండ్ ట్రాష్ క్యాన్స్ కూడా యూజ్ చేసినారు, ఎందుకంటే ఇది ఒక స్ట్రీట్ ఫైట్ మ్యాచ్ కాబట్టి. సో ఈ మ్యాచ్ మధ్యలో మనకి టిఫనీ స్ట్రాటన్ అయితే వస్తుంది. సో టిఫనీ స్ట్రాటన్ వచ్చి మిచెన్ పైన అటాక్ చేస్తుంది బ్రీఫ్ కేస్తో, అండ్ దాని తర్వాత క్యాచ్ ఇన్ చేద్దామని చూస్తుంది అండ్ మన నయా జాక్స్ పైన అటాక్ చేద్దామని చూస్తుంది. బట్ ఒకేసారి నయా జాక్స్ మన టిఫనీ స్ట్రాటన్ని చూస్తుంది. సో నయా జాక్స్ ఒకేసారి చూడడంతో టిఫనీ కొంచెం భయపడి మళ్ళొకసారి మిచెన్ పైన ఆ బ్రీఫ్ కేస్తో అటాక్ చేస్తుంది. సో దాని తర్వాత నయా జాక్స్ని మిచెన్కి కవర్ చేపిస్తుంది, బట్ అయినా సరే మిచెన్ కిక్అవుట్ చేస్తుంది. సో దాని తర్వాత మళ్ళొకసారి టిఫనీ స్ట్రాటన్ అటాక్ చేద్దామని చూస్తుంది మన మిచెన్ పైన. అప్పుడే బెయిలీ అయితే రిటర్న్ చేస్తుంది. సో బెయిలీ వచ్చి టిఫనీ స్ట్రాటన్ పైన అటాక్ చేస్తుంది, కొట్టుకుంటూ బ్యాక్ స్టేజ్ తీసుకెళ్తుంది. సో రింగ్లో మళ్ళీ మిచెన్ అండ్ నయా జాక్స్ ఫైట్ చేస్తారు. సో ఈ మ్యాచ్ విన్నర్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో నయా జాక్సే విన్ అయిందన్నమాట. సో అనాయాలేటర్ కనెక్ట్ చేసి ఈ మ్యాచ్లో విన్ అవుతుంది నయా జాక్స్. సో స్టిల్ ఇప్పుడు WWE ఉమెన్స్ ఛాంపియన్ నయా జాక్స్. అండ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత కూడా నయా జాక్స్ మిచెన్ పైన అటాక్ చేస్తుంది. సో ఇక్కడ ఈరోజు స్మాక్ డౌన్ అయిపోయింది. సో స్మాక్ డౌన్ ఎలా అనిపించిందో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి.